నా పేరు సిస్టర్ ఎన్రిషా జేఎంజే. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన దానటువంటిది. మా తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఆ కుటుంబం నుంచి కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నారంటే నా యొక్క జీవితాన్ని గురించి చెప్పడానికి నేను చాలా ఆశిస్తున్నాను. మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా నాన్నగారి పేరు ఇన్నారెడ్డి. మా తల్లి హిందూరాలు అయినప్పటికి కూడా ఆమె జ్ఞానస్నానం పొంది ఆమె పేరు చిన్నమ్మ అని పేరు పొందింది. అయితే మా నాన్నగారికి 4 అక్కజెల్లెలు ఉన్నారు. ఆ అక్కజెల్లెలు కూడా క్రీస్తు కుటుంబానికి ఇచ్చారు. అది ఒంటెద్దుపల్లె ఒకటి, ఉరుటూరు ఒకటి. ఆ ఉరుటూరు నుంచి ఒంటెద్దుపల్లె నుంచి మా అత్తగారు మా ఊరికి వచ్చి మా ఊళ్ళో జ్ఞానవేదము బోధించి మమ్మల్ని అందరినీ క్రైస్తవుల బిడ్డలుగా చేశారు. అంతకుముందు మాకు దేవుడు అంటే ఎవరో తెలియదు, క్రీస్తు ప్రభు అంటే కూడా తెలియదు. ఏదో మేము ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాం కాబట్టి మా ఊర్లో ఒక కొట్టు కానీ, ఒక చాకలి కానీ, మంగలి కానీ, కుమ్మరి కానీ ఎవ్వరూ లేరు. మేము ప్రతిదానికి వేరే ఊరికి వెళ్ళాలి. మా ఊరు ఒక సబ్స్టేషన్ కింద నిండిపోయింది. అది తాడిపత్రి కింద ఉండిపోయింది. మేమందరం కూడా ఒక చిన్న బెత్లెహేం నగరం మాదిరి జీవిస్తున్నాము. అందరూ కూడా బెత్లెహేం అనే నగరం అని పిలిచేవాళ్ళు మా ఊరిని కూడా. అయితే మా ఊర్లో ఉండేది 30 ఇళ్ళు మాత్రమే. అందులో 15 ఇళ్ళు మాత్రమే క్రీస్తువులు, 15 ఇళ్ళు మాత్రమే హిందువులు. వాళ్ళందరూ కూడా షెపర్డ్స్. అయితే కూడా మేము కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళము. పొలాలు ఉన్నప్పటికీ కూడా నీరు వసతి లేనందున మాకు పంటలు కూడా సరిగా పండేవి కాదు. అందులో గుంటూరులో గుంటూరు విజయవాడ విన్నప్పుడు మాకందరికి చాలా సంతోషం అనిపించేది. ఎందుకంటే అక్కడ నీళ్ళు వసతి సాగర్ నుంచి వస్తున్నాయి కాబట్టి పంటలు 2-3 పండిస్తున్నారని వింటున్నాము. మాకు ఉన్నప్పటికీ కూడా భూములు పంటలు లేని కాలం వలన మేము చాలా బాధపడిపోయేవాళ్ళము. అందులో కాకుండా మా ఊర్లో ఒక బస్సు కానీ, బండి కానీ, రైలు కానీ ఏది కూడా లేదు. ఏ వసతి కూడా లేదు. అది లేనందువలన మా బడి లేనందువలన మగపిల్లలైతే నెల్లూరుకి పోయేవాళ్ళు, ఆడపిల్లలైతే గుంటూరుకి కానీ నెల్లూరు కానీ పోయి చదువుకునేవాళ్ళం. ఆ టైంలో మా కుటుంబంలో 6 మంది పిల్లలము. 6 మంది పిల్లలలో 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. అందులో చివరిదానిని నేను. అయితే చివరిదాన్ని నేను ఉన్నాను కాబట్టి ఆ తల్లిదండ్రులు ఏం ఆశించారంటే ఒక బిడ్డను గురువుగా చేయాలి, ఒక బిడ్డను అమ్మగారిగా చేయాలి, ఒక కుమారుని తండ్రిగా గురువుగా చేయాలి, ఒక కుమార్తెను కన్యగా చేయాలని చెప్పేసి మా తల్లిదండ్రులు ఆశించారు. అయినా కూడా చదువు లేదు కాబట్టి ఆ రోజుల్లో నాకు చదువు అంటే ఇష్టమే ఉండేది కాదు. అయినా కూడా నేనేం చేశానంటే మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన మేమందరం కూడా 2వ క్లాస్ నుంచి నేను కర్నూలుకి వెళ్ళిపోయాను. 2వ క్లాస్లో వెళ్ళిపోయినప్పుడు అక్కడ కర్నూలులో మేము ఏం చేశామంటే మేము 5-6 మంది కూడి ఎప్పుడు కూడా అమ్మగారు ఇంత బాగుంటున్నారు, అంత బాగుంటున్నారు, రోజంతా జపం చెప్తున్నారు, వాళ్ళు తెల్లటి వస్త్రాలు వేసుకుంటున్నారు, అంత బాగుంది, ఇక్కడ ప్రపంచంలో ఏముంది అని చెప్పేసి మాకు ఒకలాంటి ఆలోచన అనేది వచ్చేది. ప్రతిసారి మేము 6 మంది కలిసిమెలిసి అందరం కూడా స్నేహితులుగా ఉండేవాళ్ళము. ఎప్పుడు కూడా సిస్టర్స్ని గురించి మాట్లాడుకునేవాళ్ళము. అయితే ఆ రోజుల్లో మాకు ఎవరు ఒకేషన్ అంటే జోసేఫియా సిస్టర్ ఒకరు, తర్వాత కంబం అల్ఫోన్సా ఒకరు, తర్వాత మదర్ ఫెర్డినాండ్ అద్రియాన్ అమ్మగారు, మరి తెరెసిట్ అమ్మగారు, విల్హెల్మిన్ అమ్మగారు, వాళ్ళందరూ కూడా నాకు ఎంతో నా యొక్క అమ్మగారు కావడానికి ప్రోత్సహించారు. వాళ్ళు చెప్పినటువంటి బుద్ధులు చూసినప్పుడు, వాళ్ళు చేయనటువంటి పనులు చూసినప్పుడు నేను కూడా దేవుని సేవకి ఎందుకు వెళ్ళకూడదు, నేను కూడా ఎందుకు వాళ్ళతోటి ఉండకూడదు, నేను కూడా ఎందుకు అంటే మన ఊర్లో ఏంటంటే పల్లెటూళ్ళలో కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత మ్యారేజ్ కానీ వీళ్ళు వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా నేను దానికి నిరాకరించి
నేనేం చేయాలి, తప్పకుండా అమ్మగారు కావాలని చెప్పేసేసి వాళ్ళని అడిగాను. అదేవిధంగా పెద్ద కొడుకు అంటే రెండో వాడు మా అన్నయ్య ఏం చేశారు, చదువు కోసమని మా అత్త ఇంట్లో ఉండి ఉరుటూరులో ఉండి చదివి, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఉరుటూరు నుంచి బడిలో చదివి నెల్లూరులో జాయిన్ అయ్యారు. నెల్లూరులో వాళ్ళు చదివిన తర్వాత పతకమూరి బిషప్ గారు తెలుగు వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి బెంగళూరుకి తీసుకొని వెళ్ళారు. అందులో మా బ్రదర్కు అప్పుడు కొంచెము ఊపిరితిత్తులు నిమ్ము చేరినందున అక్కడ చల్లగా ఉంటుంది నాయన, తెలుగు వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి అక్కడ గురుపట్టాభిషేకం ఇచ్చి మా బ్రదర్ గారు అక్కడే పని చేశారు. ఒకరు తెలుగు ఫాదరు బెంగళూరులో. అట్లానే నేను కూడా ఏం చేశానంటే కర్నూలులో 2వ తరగతి నుంచి నేను చదివినప్పుడు, దానికి ముందు మా అత్తగారు ఇద్దరు ఆడపిల్లలు అమ్మగారులు అయ్యారు. వాళ్ళు ఒకరు సిస్టర్ రొజేరియో, సిస్టర్ అడల్పా, వాళ్ళు కూడా ఉండారు. వాళ్ళు గుంటూరులో చదివేవాళ్ళు. గుంటూరు దూరం అని చెప్పేసి నేను పోవడానికి ఒప్పుకోలేదు. అందుకని కర్నూలుకి వెళ్ళిపోయా. కర్నూలులో చదివేటప్పుడు కూడా మేమందరం కలిసి వచ్చినప్పుడు ఏం చేశారు, మేము నలుగురు మాత్రమే జాయిన్ అయ్యాం. హెర్మీని అమ్మగారు ఒకరు, నేను ఒకరు, తర్వాత లెటీషియా అమ్మగారు ఒకరు, పాస్కిలీనా ఒకరు, తర్వాత మిగతా నలుగురు అమ్మగారు అయ్యాము. మిగతా వాళ్ళందరూ మా క్లాస్మేట్స్ రాలా. ఎందుకు ఇంత పెద్ద చదువుకొని ఇంత పెద్ద పదవులు చేసుకొని తర్వాత మనం ఎందుకు జాబ్ చేయకూడదని చెప్పేసి నా ఫ్రెండ్ ఒక ఆమె పేరు ఆరోగ్యం అని చెప్పి, ఆమె చాలా తెలివిమంతురాలు, యాక్టివ్ మనిషి అనమాట. ఇప్పుడు హైదరాబాదులోనే ఉంటున్నారు. అయితే కూడా వాళ్ళు రాలేదు. అలానే ప్రభ అనేటువంటి వాళ్ళ అమ్మ కూడా క్రిస్టీనా అని చెప్పేసి మా క్లాస్మేటే, ఆమె కూడా నేను రావటం లేదని చెప్పేసి మానుకుంది. అయితే ఆమె కూతుర్ని ఇప్పుడు పంపించింది మా సొసైటీలో. అయితే కూడా తర్వాత ఈ యొక్క చదువుకున్న తర్వాత 1959లో మేము ఎస్ఎస్ఎల్సి ముగించిన తర్వాత వెంటనే మమ్మల్ని నోషేట్కు బెంగళూరుకి రమ్మని చెప్పారు. అయితే నేను సాధారణంగా 6 నెలలు గుంటూరులో ఉండి కొంచెం తర్బీదు పొందిన తర్వాతనే పంపిస్తారు. మేము హాస్టల్లో చదివాము కాబట్టి వెంటనే మమ్మల్ని బెంగళూరుకి పిలిపించారు. అక్కడ 3 నెలలు మా నోషేట్లో క్యాండిడేట్గా ఉండి తర్వాత వెంటనే నోషేట్కు పంపించేశారు. నోషేట్లో అక్కడ మాకు అన్నం వేరు, చలిగా ఉంటుంది. అయితే పద్ధతులు ఏందో తెలియదు, పని అంటే ఏంటో తెలియదు. ఎప్పుడు బోర్డింగ్లో ఉన్నాం కాబట్టి ఊడవడం తడవడం తప్ప వేరే పనులు ఏమి కూడా రాదు. అయినా కూడా చెప్పినన్ని కూడా చేయడానికి పెద్దవాళ్ళు చూసి గమనించి మేము చేస్తూ వచ్చాము. అయితే కొన్ని బాధలు అనేది వచ్చినప్పటికి కూడా దీని అంతటి కూడా ప్రభువు కోసం వచ్చాం కదా, ప్రభుని సేవించాలా, ప్రభుని ప్రేమించాలా, ప్రభుని మనము అధికంగా సేవ చేయాలని చెప్పేసి వచ్చాం కాబట్టి దీని అంతటి కూడా భరించుకొని ఆ 2 సంవత్సరాలు మేము ఉండిపోయినాము. ఆ టైంలో ఆ సమయంలో నాకు జేఎంజే సంస్థ తప్పితే ప్రపంచంలో 2వ సంస్థ లేదని అనుకున్నాను. నాకు తెలియదు ఇన్ని కాంగ్రిగేషన్లు ఉన్నాయని, లేకపోతే ఇంతమంది అమ్మగారులు ఉండారని, ఇంతమంది సాన్లోర్లు డిఫరెంట్ కాంగ్రిగేషన్లో చేరారని అది కూడా తెలియదు. చిన్న పిల్లల మాదిరిగా మాకు ఒక్క జేఎంజే మాత్రమే తెలుసు. అయినా కూడా జేఎంజే చేరినందుకు నాకు దిగులు లేదు, కానీ అయినా కూడా ఎన్నో విషయాలు నేను వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. తర్వాత నోషేట్లో ఉన్నప్పుడు కూడా నాకు కొంచెము చదువు అంటే ఇంగ్లీషు మాకు సరిగా రాదు. మేమంతా తెలుగు మీడియం చదివాం కాబట్టి ఇంగ్లీషు సరిగా రాదు. అప్పుడు మాకు హోరీ రూల్స్ అనేది ఒక పుస్తకం ఉండేది. ప్రతి సంవత్సరం ప్రతి వారం మేము బైహార్ట్ చేసి ఆ సిస్టర్ గారికి మేము ఒప్పజెప్పాలి. ఎవరు సిస్టర్ ఎమానువేల మాకు నోవిస్ మిస్టరు, సిస్టర్ అల్గొండస్ పెద్ద సిస్టరు మాకు. అయితే కూడా ఆ ఒక్క పొరపాటు పోయిన బదులు నా బదులు ఏ చెప్పినా కూడా మళ్ళీ వెంటనే వెనక్కు పంపించేసేవాళ్ళు. ఆ చదువు కోసం చాలా కష్టపడ్డా నేనైతే మాత్రం. ఎందుకంటే ఇంగ్లీష్ రాదు సరిగా. అందుకోసమే నేను నా జీవితం అంతా కూడా చాలా కొంచెం కష్టపడ్డాను. అయినా కూడా దేవుడి కోసమని అన్నీ కూడా ఓడ్చుకున్నాను. అయితే అమ్మ నాన్న వదిలాం కాబట్టి, చిన్నగా ఉన్నాం కాబట్టి నాకు ఎన్నోసార్లు తలంపుకొచ్చింది పోతామా అని చెప్పి. అయినా కూడా దేవుడు నన్ను నిలబెట్టాడు.
నిలబెట్టి నన్ను ఇంతవరకు కూడా ప్రేమించారు. నన్ను కూడా ఈ సేవలో నన్ను ఆయన ధైర్యంగా నడిపించాడు. ఆ తర్వాత నేనేం చేశాను, నోషేట్ అయిన తర్వాత 1962లో మాకు మొదటి మాట పట్టు ఇచ్చారు. మా మా బ్యాచ్‌లో మేము 12 మంది. 12 మందిలో కూడా ఒక సిస్టర్‌ని బాగా పనిచేసేవాళ్ళు, మంచిగా క్లెవరు. షీ ఈజ్ ఫ్రమ్ కేరళ. ఆమెను ఇంటికి పంపించేశారు. మాకందరికి భయం ఏందంటే మమ్మల్ని కూడా ఎక్కడ పంపిస్తారో అని చెప్పేసేసి అనుభయంతో ఏ పని చెప్పినా చేసేవాళ్ళం అనమాట. తర్వాత రెండోది ఏంటంటే, ఇలా చదివినప్పుడు కూడా ఒక ఉద్దేశం అనేది మాకు లేదు. మేము ఇట్లా డాక్టర్ కావాలా, టీచర్ కావాలా, లేకపోతే ఇంకా మరి తర్వాత ఇంకా అడ్మినిస్ట్రేటర్ కూడా కావాలి, పెద్ద చదువులు చదవాలని అటువంటి ఏమీ లేదు. మానవ సేవే దేవుడి సేవ, దేవుడి సేవే మానవ సేవ అనే ఒక ఉద్దేశం ఒక్కటే నాలో ఉండిపోయింది. తర్వాత రెండోది ఏం చేశానంటే, ఈ యొక్క మాట పట్టు ఇచ్చిన తర్వాత వెంటనే మాకు వాళ్ళు ఏం చేశారు, కమ్యూనిటీకి పంపిస్తారు. ఎక్కడ మనము పొరపాటు చేస్తే ఆపేస్తారని చెప్పేసి ఆ భయం అనేది మాలో ఉండిపోయింది. అప్పట్లో 6 నెలలు పోస్ట్‌పోన్ చేసేవాళ్ళు, లేకపోతే ఇంటికి పంపేవాళ్ళు. అయితే ఇంటికి పంపినా కూడా అలవంటి అవమానం అనేది మన తల్లిదండ్రులకు రాకూడదు. ఊర్లో కూడా మనల్ని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదని ఒకటాంటి ఆవేదన అనేది మాలో ఉండిపోయింది. అయినా కూడా దేవుడు మమ్మల్ని నడిపించారు. 2 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క నోషేట్ ముగించుకొని 1962లో నేను మొదటి మాట పట్టు తీసుకున్నా. నోషేట్‌లో ఉన్నప్పుడు మరి ఒక విషయం ఏమిటంటే, మేము చదువుకున్న టైంలో ఎక్కువగా మేము నోషేట్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా ఫారెన్ సిస్టర్స్ 6 మంది మీకు వచ్చినట్లుగా జేఎంజే సభను స్థాపించడానికి ముందు గుంటూరుకొచ్చి ప్రతి చోట కూడా బ్యాచ్‌లుగా వచ్చేసారు. బెంగుళూరులో సిస్టర్ అల్గొండస్, సిస్టర్ వెరనిస్, పెద్ద ఎడ్విగమ్మ గారు వీళ్ళందరూ కూడా చాలా హాలండ్ నుంచి వచ్చి దేశ సేవ చేయడానికి వచ్చారు. కాబట్టి వారు ఎంతో ఆ యొక్క వాతావరణానికి, భోజనానికి, మనుషులకు భాష తెలియక ఎంతో అలవాటు పొంది ఏదో విధంగా వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి వచ్చినారు. కాబట్టి మనలను చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎందుకు వెళ్ళి మన ప్రజలకు చేయకూడదనే ఉద్దేశంతోటి ఆ యొక్క మోటివేషన్ మమ్మల్ని అధికమధికంగా చేయించింది. ఆ రోజుల్లో చెప్పాలంటే మాకు నోషేట్‌లో ఒక మంచినీళ్ళు గ్లాసు తాగాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలా. ఎందుకంటే ఆ పర్మిషన్ లేకుండా నీళ్ళు కూడా తాగడానికి లేదు. అది ఎప్పుడు 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. 4 గంటల తర్వాతనే ఏదైనా కొంచెం టీ ఇస్తారు కానీ, లేకపోతే అంతవరకు ఏది కూడా మేము తీసుకోకూడదు. అటువంటి రూల్స్ ఉన్నప్పటికీ కూడా మీ అన్నిటిని కూడా సహించుకొని, వీటన్నిటి కూడా భరించుకొని మా యొక్క జీవితాన్ని మేము తీసుకొని ఆ యొక్క వృత్తినురాలై మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మొదట్లో నేను బెంగుళూరు నుంచి గుంటూరుకి వచ్చాం. గుంటూరులో మొదటిసారి రావడం వల్ల మనకు తెలియదు ఎక్కడ ఏ స్కూల్ ఉందో, ఏ బడి ఉందో, ఎవరున్నారో మనకు ఎవరు కూడా తెలియదు. అయినా కూడా వచ్చిన వెంటనే వాళ్ళు ఆ రోజుల్లో మమ్మల్ని అడగకుండానే దీనికి నీవు నిర్ణయిస్తావు, దీనికి నీవు చదవాలా, దీనికి నీవు పోవాలని చెప్పేసి పై అధికారులు నిర్ణయించేవాళ్ళు. ఇప్పుడు మనం కావాల్సింది అడిగి తీసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో మాకు ఒబీడియన్స్ ప్రకారము మా రోజుల్లో మాకు పెద్దవాళ్ళ సలహా లేకుండా ఏది కూడా చేయకూడదు. అందుకోసమే వెంటనే వాళ్ళు ఏమన్నారు, మీరు నర్సింగ్ పోవాల్సి వస్తుంది అన్నారు. దానికి కూడా నేను సతసాహించి నేను అనుకున్నది నెరవేర్చుకుంటున్నానులే. ఎందుకంటే నేను అనుకున్నాను మొదట్లో ప్రజాసేవ దేవుడి సేవ, దేవుడి సేవ ప్రజాసేవ అనుకున్నట్టుగానే నా యొక్క నర్సింగ్లో చదువుకుంటే నేను ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాను, ఎన్నో విధాలుగా నేను ఇది చేస్తాను. ఆ రోజుల్లో
మా మా జేఎంజీలో ఒక డాక్టర్ గారు కావడం కానీ, ఒక నర్సింగ్ చదవడం కానీ అంటూ లేదు. అయితే కూడా డాక్టర్ చదవాలంటే దేశం వెళ్ళిపోవాలి, బయట చదవాలి. అయితే నర్సింగ్ అనేది ఉందిలే, కానీ అయితే అంత పవిత్రమైనటువంటి ఆ యొక్క పనిని మనం ఏ విధంగా చేయాలనేది అటువంటిది మాకు నేర్పించారు. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు సిస్టర్ మార్టిన్ గారు ఒకరు, సిస్టర్ మోనికమ్మ గారు అడ్మినిస్ట్రేటర్గా ఉండి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి మాకు అన్నీ, ముఖ్యంగా డాక్టర్ లోబో గారు మాకు అన్నీ కూడా నేర్పించారు. అయితే కూడా 3 సంవత్సరాలు గుంటూరులో నేను ఇక్కడే చదివి ఆ యొక్క నర్సింగ్ సర్టిఫికెట్ సంపాదించుకున్నప్పుడు కూడా ఆ యొక్క పనిలో చాలా కష్టాలు, నైట్ డ్యూటీ అంటూ చేస్తూ, తర్వాత పగులు చదువుకుంటూ, తర్వాత మళ్ళీ డ్యూటీలకు పోతూ, తర్వాత మళ్ళీ మా యొక్క రూల్స్ ప్రకారం చేసుకునే వాళ్ళము. మాకు ఇక్కడ సపరేట్గా జూనియర్స్ వేరుగా, సీనియర్స్ వేరుగా ఉండేవాళ్ళము. మేము సీనియర్స్ తోటి మాట్లాడకూడదు. వాళ్ళు మాకు సపరేట్గా అన్నం పెట్టేవాళ్ళు. అంటే అందరం కూడా చిన్నవాళ్ళం కాబట్టి అందరికి కూడా వేరువేరుగా పెట్టేవాళ్ళు భోజనాలు కూడా. మేము వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతో కలిసి ఉండడం కానీ, వాళ్ళతోటి ఇది ఫంక్షన్ చేయడం కానీ ఉండకూడదు అనమాట. అయితే మేమందరం కూడా ఎంత బాగున్నా కూడా 30 మంది 40 మంది కాలేజీ చదివే వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళి చదువుతారు, నర్సింగ్ చేసే వాళ్ళు మాత్రం మన స్కూల్లోనే చదువుకునే వాళ్ళము. ఈ విధంగా నా యొక్క జీవితంలో నర్సింగ్ అనేది కూడా నేను ముగించేసాను. ముగించిన తర్వాత వెంటనే నన్ను నా యొక్క పనిని చూసి వాళ్ళు ఏం చేశారు, క్యాన్సర్ హాస్పిటల్కి పంపారు. క్యాన్సర్ హాస్పిటల్ అంటే అక్కడ రేడియేషన్ అనేది వస్తుంది. అయినా కూడా చిన్నపిల్లలు కాబట్టి మమ్మల్ని పంపినా కూడా నేను దానికి నిర్వహించుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే రేడియేషన్ అనేది ఒకసారి వచ్చిందంటే తర్వాత మనకు లేనిపోని జబ్బులు వస్తాయని చెప్పి చాలామంది బెదిరించారు, అదిరించారు. తర్వాత చాలామంది కూడా నిరుత్సాహపరిచారు. అయినప్పుడు కూడా దానిని కూడా లెక్క చేయకుండా ఆ యొక్క క్యాన్సర్ పేషెంట్స్ను ఇప్పుడున్నటువంటి ప్రశాంతి నిలయమే మా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అప్పుడు అక్కడ వెళ్ళి క్యాన్సర్ పేషెంట్స్ కింద ఎన్నో సేవలు అక్కడ కూడా ఒక ఫారెన్ సిస్టర్ గెరాడ మజిల్ అని ఒక సిస్టర్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా నాకు చాలా సహాయపడ్డారు. వాళ్ళ ద్వారా నేను ఎన్నో పనులు నేర్చుకున్నాను, ఎంతో గట్టితనం పొందాను, ఎన్నో విధాలుగా సేవ చేయడానికి నేను వచ్చాను. వాళ్ళకు భాష రాకపోయినా కూడా అయినా కూడా పేషెంట్స్ని అంత బాగా చూసేవాళ్ళు. అప్పుడు మామూలుగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు, అందరూ మన దగ్గరికి వచ్చేవాళ్ళు. వైజాగ్, కాకినాడ, విజయనగరం అక్కడి నుంచి కూడా చాలామంది పేషెంట్స్ వచ్చేవాళ్ళు మా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఆ రోజుల్లో ఒక చిన్న అబ్బాయి, నాకు తెలిసిన మటుకు ఆ అబ్బాయికి 12 సంవత్సరాలు, మెడికల్ సర్టిఫికేట్ కోసమని వచ్చాడు ఇక్కడ డాక్టర్ కోర్సు పోయినప్పుడు వెంటనే డాక్టర్ గారు లోబో పరీక్ష చేసి, మాకు ఒక రేడియాలజిస్ట్ అని ఒక డాక్టర్ గారు వచ్చేవాళ్ళు. డాక్టర్ గారు పరీక్ష చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చెప్పినారు, ఈ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ అన్నారు. అయితే నాకు చాలా బాధేసింది. చిన్న వయసు, అబ్బాయి ఉద్దేశము ఆ అబ్బాయి పోవాల్సింది డాక్టర్ కోసం కదా, అయినా కూడా దేవుడు ఎందుకు ఈ చిన్న పిల్లోడికి ఈ విధంగా క్యాన్సర్ ఇచ్చావని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. దానిలో కూడా మౌత్ క్యాన్సర్ అని, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ అని, తర్వాత లంగ్స్ అని, యూట్రస్ అని చాలా క్యాన్సరు అక్కడ వచ్చేది, మనకు తెలియదు అవన్నీ కూడా. అయితే కూడా అక్కడ నేను 2 సంవత్సరాలు పనిచేశాను క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో.